Electric melodies guide me through the unknown. హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. చికాగోలో సెకండ్ డే ట్రిప్ ఇది. యాక్చువల్గా ఫస్ట్ డే ట్రిప్ ఆల్రెడీ పోస్ట్ చేసాము. ఫస్ట్ డే మేము రివర్ టూర్ వెళ్ళాము. రివర్ టూర్ చాలా బాగుంది. ఆ వీడియో చూడని వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఇది సెకండ్ డే. అక్కడ చూడండి, మేఘాలలో బిల్డింగ్లు కలిసిపోయినాయి. యాక్చువల్గా మేము ఇంక ఈరోజు సెడ్ అక్వేరియం ఫస్ట్ డే సెడ్ అక్వేరియంతో స్టార్ట్ చేసాము. కార్ పార్కింగ్ చేసి ఇంకా ఇక్కడ ఎంటర్ అవుతున్నాము. సెడ్ అక్వేరియంలోన తన్వికాని స్టోలర్లోకి వేసుకొని తీసుకొని వెళ్తున్నాము. ఎందుకంటే మాకు లగేజీ స్టోలర్లో పెట్టుకోవచ్చులే అని. ఇక్కడ అన్నీ గ్లాసుల్లోన ఫిషెస్ అన్నీ తన్విక బాగా చూస్తూ ఉంది. దానిలని ఏమైనా కలర్ఫుల్గా కనపడిస్తున్నాయా, అందుకు బాగా చూస్తూ ఉంది. స్టార్టింగ్లో ఏంది ఇంత చిన్నగా ఉంది అని అనుకున్నాను. మేము ఇక్కడ యాక్చువల్గా ఒమహాలోనే వెళ్ళాము. ఇక్కడ కూడా అలానే అంతకంటే బాగుంటుంది అనుకొని వెళ్ళాము. స్టార్టింగ్ చూస్తే స్టార్టింగ్ ఫ్లోర్లో అంతగా ఏం కనిపించలేదు, కానీ ఇంకా పోను చాలా ఉన్నాయి. అసలు డాల్ఫిన్ షో ఉంది, సూపర్ ఉంది. అసలు చూస్తూ ఉండండి లాస్ట్ వరకు. లోపల థియేటర్ కూడా ఉంది, థియేటర్ షో కూడా ఉంది. సిటీ పాస్ తీసుకున్న వాళ్ళకి థియేటర్ షో ఫ్రీగా అలో చేస్తారు. లోపల 3D గ్లాసెస్ ఇచ్చి మనకి లోపలికి పంపిస్తారు. 15 మినిట్స్ షో అనమాట. ఇక్కడ ఈరోజు ఇదే యాక్చువల్గా మాకు 3 అవర్స్ పైన పట్టింది. ఇంకా నెక్స్ట్ స్కై డెక్ ప్లాన్లో ఉంది. స్కై డెక్కి వెళ్ళి తర్వాత 360 చికాగోకి వెళ్ళాలి. ఈరోజు ఫుల్ డే ట్రిప్ ప్లాన్ అది. మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మిడిల్లో పూల్ కనపడుతుంది కదా, అక్కడ వాటర్లో చేయబెడుతున్నారు అందరూ. ఫిషెస్ని తాకుతున్నారు అందరూ. యాక్చువల్గా కొన్ని ఫిష్లు, పెద్ద ఫిష్లు ఉంటాయి అక్కడ, చేయి పెట్టి తాకచ్చు. In this abstract hip-hop song, I feel at home. Navigating the depths like a jazz improvisation. New jazz rhythms set my soul in cosmic vibration. Deep house beats like stars twinkling in the sky. I reach the depths of my creativity as I fly high. ఇక్కడ చూడండి, టన్నుల్ చేప ఇది. యాక్చువల్గా చాలా పెద్దగా ఉంది ఇది. చాలా మార్నింగ్ టైమే వెళ్ళామా, చాలా ఫిషెస్ అన్నీ యాక్టివ్గానే ఉన్నాయి. ఇక్కడంతా చాలా పెద్దగా ఉంది. ఈ ఫిష్ అయితే చాలా పెద్దగా ఉంది అసలు అన్నిటితో పోలిస్తే. కింద కూడా చాలా కింద ఉన్నాయి, కానీ చిన్నగా ఉన్నాయి. ఇక ఇలాగ డిఫరెంట్ ఫిషెస్ అన్నమాట. తన్విక చూస్తూ ఉంది దానిని. ఇంకొక ఫిష్ వస్తూ ఉంది చూడండి. దీని తర్వాత మేము ఇంకా థియేటర్ షోకి వెళ్ళాము. థియేటర్ షోలోనూ అది సినిమా మాదిరిగా ఉంది. యాక్చువల్గా హీరో విలను కొట్టుకున్నట్టు ఉన్నాయి జంతువుల్లోనే. In the shallows, fed by rich currents, are bountiful forests of kelp. Barely visible. లైట్ లేదా అచ్చుడు And the octopus. థియేటర్ నుంచి ఇంకా బయటికి రాగానే ఇక్కడ ఇంకా పెంగ్విన్కి వచ్చేసాము. పెంగ్విన్ షో. ఇక్కడ పెంగ్విన్స్ అన్నీ ఉన్నాయి. దానిలోకి చాలా ఉన్నాయి ఇక్కడ పెంగ్విన్స్ అన్నీ. ఇక్కడ పెంగ్విన్స్కి దగ్గరలోనే
పెంగ్విన్లు ఎలా ఉన్నాయో అట్లనే ఇక్కడ కూడా స్పేస్ ఉంది. చిన్నపిల్లలందరూ ఆడుకోవచ్చు. దీంట్లో నుంచి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది తన్విక. అసలు మేము టైం లేదు తొందరగా వెళ్దాము అనేసరికి ఆడుకుంటూ ఉంది. ఇంకా సరేలే కొంచెంసేపు ఆడుకొని అనని దాంట్లో ఆడుకొని ఇచ్చాము. ఇంకా రా అంటే రానే రాదు, అసలు పట్టుకుని పోతుంటే కూడా రాదు. ఇంకా మేమే పట్టుకొని ఎత్తుకొని ఇంకా డాల్ఫిన్ షో దగ్గరికి వచ్చేసాము. ఇక్కడంతా పెద్ద పెద్ద డాల్ఫిన్, పెద్దవి, చాలా పెద్దవి యాక్చువల్గా. మనకి ఇంకా నెక్స్ట్ షో ఉంది, అవి చాలా చిన్నవి. అక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటే ఆ డాల్ఫిన్స్ చేస్తూ ఉంటాయి చూడండి, సాంగ్స్ కూడా డ్యాన్స్ చేస్తాయి. పిల్లలే ఇక్కడ డాల్ఫిన్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంది కదండి, ఎట్లా చేయాలి, ఎట్లా ఎగరాలి అనేది అట్లా చెప్తా ఉంది. ఆ ఇన్స్ట్రక్షన్తోనే ఎగురుతుంది అది. ఇక్కడ వాటర్ షో మాదిరిగా సేమ్ అక్కడ మెన్ కనపడుతున్నాడు కదా, అదే సేమ్ అదే విధంగానే ఇటు సైడు ఉమెన్ కనపడుతూ ఉంటారు. వాళ్ళు నోరు తెరిస్తే నీళ్ళు వచ్చినట్లు, పెద్దగా అక్కడి నుంచి నీళ్లు పడుతున్నట్లు వాటర్ షో ఉంటుంది. ఇది ఇంకా మిలీనియం పార్క్. ఇది వచ్చేసి ఇంకా చికాగోకి సింబల్ మాదిరిగా బీన్ అంటారు కదా, అది ఇది ఒక బీన్ మాదిరిగా ఉంటుంది అనమాట. బీన్స్ గింజ ఎలా ఉంటుందో ఆ ఆకారంలోనే ఉంటుంది. ఆ ఆకారంలో కిందకి వెళ్ళేసి కింద నుంచి వీవ్ ఇది యాక్చువల్గా. దాని కింద వెళ్తా ఉన్నాను. దాని కింద వీవ్ ఇట్లా ఉంది, ఎక్కడ చూసినా మిర్రర్ మాదిరిగా అనమాట. ఇది మిలీనియం పార్క్. ఇక్కడ నుంచి స్కై డెక్ దగ్గరే. ఇంకా నెక్స్ట్ స్కై డెక్ అంటే 103 ఫ్లోర్లో ఉన్నాము యాక్చువల్గా. ఇక్కడ అంతా ఇంకా మేఘాలు ఆకాశంలో ఉన్నట్లే ఉన్నాము మేమైతే. ఇక్కడ నుంచి బాగా కొన్ని ఫోటోలు బాగా తీసుకొని ఇంకా మేము అక్కడికి వెళ్ళేసాము 360 చికాగోకి. అది నైట్ టైం వెళ్ళాము. నైట్ టైం కరెక్ట్ 10 o'clock వెళ్ళాము. 10 o'clock అక్కడి నుంచి నేవీ పైర్ చూస్తే బాగా కనిపిస్తుంది. ఆ 10 o'clockకి ఫైర్ వర్క్స్ జరిగినాయా, అక్కడ ఇంకా అక్కడి నుంచి చూస్తూ ఉన్నాము అనమాట. వ్యూ అయితే సూపర్గా ఉంది అసలు యాక్చువల్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ని. బాయ్ బాయ్.